హిమాచల్ ప్రదేశ్లోని ఒక సాధారణ గ్రామంలో పుట్టిన ఒక కుర్రాడు భారత సైన్యంలో ఒక అసాధారణ యుద్ధ యంత్రంగా ఎలా మారాడు. 1986లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి మొదలైన ఆయన ప్రస్థానం భారతదేశ రక్షణ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఆయన పేరు మేజర్ సుధీర్ కుమార్ వాలియా. సుధీర్ కుమార్ గారు 1968 మే 24న జన్మించారు. 1986లో ఆర్మీలో చేరాడు. 9 పారా కమాండర్స్లో ఆయన ఒక సంచలనం. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మెరుపు వేగంతో శత్రువుపై దాడి చేసే ఆయన శైలిని చూసి తోటి సైనికులంతా ఆయనను రఫ్తార్ అని పిలిచేవారు. రఫ్తార్ అంటే వేగము అని అర్థం. శ్రీలంకలో శాంతి పరిరక్షణ దళం నుండి మొదలుకొని కార్గిల్ శిఖరాల వరకు ఆయన అడుగుపడని చోటు లేదు. 1999లో ఆగస్టు 29న అఫాద్ అడవుల్లో 3 ఉగ్రవాదులను ఎదురెదురుగా కాల్చి చంపాడు. ముఖంపై ఛాతిపై తూటాలు తగిలినా రక్తపు మడుగుల్లో ఉండి కూడా తన ప్రాణాల కంటే దేశ భద్రతే ముఖ్యమని అనుకొని చివరి వరకు పోరాడి తన టీమును విజేతలుగా నిలిపి కేవలం 31 ఏండ్ల వయసులోనే వీరమరణం పొందాడు. సుధీర్ కుమార్ గారు చేసిన సాహసానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం అశోకా చక్రను ప్రకటించింది. మేజర్ సుధీర్ కుమార్ వాలియా అమరత్వానికి భారతదేశం మొత్తం కూడా రుణపడి ఉంది. జై జవాన్, జై హింద్.